ప్రజలందరికీ నమస్కారములు. నేను మస్కర్ నుంచి మాట్లాడుతున్న భూమన్న. శివంగలపల్లి మాది, సిరిసిల్ల దగ్గర శివంగలపల్లి మాది, మండల్ కొనరావుపేట. అయితే విషయాలు ఏంటంటే చాలా ప్రజల లోపల మార్పు రావాల్సింది చాలా ఉన్నది. చాలా ఉన్నది. మెయిన్ యువకులు చాలా విద్య లోపల చాలా ఎక్కువ చదువుకొని మంచి మేధావులు ఉన్నారు, రాజకీయాలకు రాలేకపోతున్నారు. మీరంతా రాజకీయంలోకి వచ్చి మంచి చదువుకున్న వాళ్ళు, మంచి ఉద్యమకారుల లెక్క ఎంతోమంది మేధావులు చాలా మాట్లాడుతున్నారు. యువత మీరంతా రాజకీయాలకు పోయి ప్రతి పల్లెకు, ప్రతి గ్రామానికి పోయి ప్రజలకు మీరు విద్య లెక్క నేర్పి మీరు గురువులై వాళ్ళకు విద్య లెక్క నేర్పి. ఎందుకంటే ప్రజలు ఈ పాలకులు చేసే మోసాలు, పాలకులు ఇచ్చే పథకాలకు ఆశపడి అలవాట్లు పడి వీళ్ళు ఏంటంటే ఏమిస్తారు, మీరు ఏం చేస్తారు మాకు అనేదే ప్రతి నాయకుడు వాళ్ళ ఎలక్షన్కు ప్రచారం చేయడానికి వస్తున్నారంటే ఫస్ట్ నువ్వు ఏమి ఇస్తావు నాకు అది చెప్పు. ఏమి ఇస్తావు, ఎంత ఇస్తావు, ఏం పథకం కావాలి, ఈ పథకాలకు అలవాటు పడుతురే తప్ప బతుకులు మార్చుకోవాలి. నీ ఇచ్చే పథకాలు నువ్వు ఇచ్చేది ఏదో కొద్ది గొప్ప ఇస్తే మా జీవితాల్లో ఏమో బాగుపడవు. మేము పని చేయకుండా మేము బ్రతకగలుగుతామా? ఇప్పుడు అదే ఒక గల్పు తీసుకుందాం. గల్పులో ఎంతోమంది యువకులు జీవితాలు నాశనం చేసుకుంటారు. 10,000 15,000 నెలకు వచ్చే జీతంలో ఏం సరిపోతాయి? అదే పాలకులు మీరు కరెక్ట్ పాలన చేసి, మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరంతా కరెక్ట్ పాలన చేస్తే మీరు ఈ గల్పులో మేము ఉండే అవసరం మాకు ఉండపోతుండే. మీరు కరెక్ట్ పాలన చేయక ఏమున్నా దాచుకునుడు, లక్షల కోట్లు, వేల కోట్లు, ఇవే లెక్కలు, ఇవే ఈ పార్టీ ఇంత దోసుకుంది, ఆ పార్టీ అంత దోసుకుంది, ఇవే కొట్లాటాలు తప్ప ప్రజలకు మీరు ఎలాంటి ఉపయోగపడే పనులు చేస్తలేరు. మీరు అన్ని పార్టీలు కలిపి ఏ పార్టీ అన్నారని కొత్తగా ఎన్నో పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఏ పార్టీలు వచ్చినా ఫస్ట్ ప్రజలకు ఏం చేద్దాం, ప్రజలకు ఏం చేస్తే ప్రజలు బాగుపడతారు. ప్రతిరోజు ధర్నాలు, స్ట్రైకులు, అడక తినుడు ఇట్లాంటి ఇండియా లోపల, మన తెలంగాణ లోపల మరీ ఇంకా ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ప్రతిరోజు ధర్నాలు, ఇల్లు కూలబెట్టుడు. ఒక్కసారి ఇల్లు కట్టినామంటే ఆ ఇల్లు ఏ చట్టం వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా అసలు ఇక కూలబెట్టే అధికారం ఏ ప్రభుత్వానికి కూడా, ఏ చట్టానికి కూడా ఉండకూడదు. కట్టే ముందు ఉండాలి, ఏదైనా కానీ కట్టే ముందు ఉండాలి. కట్టిన తర్వాత లక్షలు ఖర్చు పెట్టి కట్టి వాళ్ళను ఇబ్బందులు పెట్టుడు, వాళ్ళని ఏడిపించుడు, అది దేనికి మంచిది? ఏ ప్రభుత్వానికి మంచిది? ప్రభుత్వం ఇవ్వలే. ప్రభుత్వం రేపు నేను కావచ్చు, రేపు నా కొడుకే కావచ్చు, రేపు మీరే కావచ్చు, మీ కొడుకులే కావచ్చు, మీ పిల్లలు కావచ్చు. ప్రభుత్వం ఎవరిది? అందరు కలిస్తేనే ప్రభుత్వం ఎవరిది చెప్పండి? అందరు కలిస్తేనే కదా ప్రభుత్వం ఏర్పడేది. అందరికీ ఉన్న ఇండ్లు, మరి మీకు ఇంద్ర భవనాలు, ఫామ్ హౌస్లు ఇలాంటివన్నీ ఉండవచ్చు. కానీ ఒక నిరుపేద ప్రజలకు, పేదలైనటువంటి వాళ్లకు ఒక చిన్న గూడు ఉండద్దా? ఆ గూడును కూడా కూలబెట్టి వాళ్ళను చాలా ఇబ్బందుల పాలు చేసి వాళ్ళను జీవితాలు ఎందుకు పనికిరాకుండా చేస్తుర్రు. ఇలాంటి ఇప్పటికైనా మానుకొని ప్రజలను అర్థం చేసుకోర్రి. పేద ప్రజలను ఇప్పటికి మీ రాజకీయం అనేది వ్యాపారం లెక్కనే మారిందే తప్ప ప్రజలకు ఎలాంటి పనులు మీరు చేస్తలేరు. మీరు చేసే రాజకీయము చాలా మట్టుకు బిజినెస్ అయిపోయింది, మీది వ్యాపారం అయిపోయింది. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 10 లక్షల కోట్లు మీరు 100 లక్షల అట్లాంటి లక్షల కోట్లు మీరు సంపాదించడానికి అట్లాంటి పనులే చేస్తారు. కానీ ప్రజలకు ఉపయోగపడే పనులు ఏం చేస్తలేరు. ఒక గ్రామాన్ని తీసుకోండి, ఒక్కొక్క గ్రామానికి పోయి మీకు ఏం అవసరం ఆ ప్రజలతో చర్చించి, ప్రజల దగ్గర ఏం అవసరాలు ఉన్నాయి, ఏ భూములు ఉన్నాయా, ఏమున్నాయి, ఎట్లా చేస్తే ఈ ప్రజలు బాగుపడతారనే ఆలోచన అట్లాంటి నాయకుడు ఇంతవరకు రావాలి. అట్లాంటి నాయకులు యువకులనే రావాలి. ఈ పెద్ద నాయకులు అయితే ఎవరైతున్నారో వీళ్ళకు దాచుకునేది తప్ప ప్రజాపాలన చేయాలన్నది కానీ, ప్రజలకు ఏదో మేలు జరుగుతుందని కానీ, ఏమున్నా విగ్రహాలు వేల కోట్లు ఖర్చు పెట్టి విగ్రహాలు పెట్టుడు దేనికి ఉపయోగపడుతున్నాయి? విగ్రహాలు 100 కోట్లు, లక్షల కోట్లు దోసుకొని వేల ఎకరాల భూమి వాళ్ళ పిల్లల కోసము 1000 సంవత్సరాలకు సరిపడే అంత డబ్బు భూమి సంపాదించి పెట్టిన వాళ్ళకు విగ్రహాలు కట్టించి వాళ్ళకు పూలదండలు వేసుడు, పాలాభిషేకాలు చేసుడు ఇట్లాంటివి. అదే ఉన్న నిరుపేద ప్రజలకేమో తిండి లేక వాళ్ళకు
మందులు పోసుకొని చచ్చుడు, ఉరిపెట్టుకొని చచ్చుడు, కాల్చుకొని చచ్చుడు, ఇట్లాంటి చనిపోతురు పేద ప్రజలు. వాళ్ళకు సరైన తిండి పెట్టండి, సరైన ఇల్లు కట్టియండి. అట్లాంటివి కావాలి. మీ వేల కోట్లు అట్టే వృధా చేస్తురు. ఇప్పుడు ఒక పార్టీ వచ్చిందంటే, ఏ పార్టీ వచ్చినా కానీ ఒక పార్టీ వచ్చిందంటే ఒక తెలంగాణ విగ్రహం, ఇది తెలంగాణ తల్లి కానీ ఏదైనా ఒక ఆఫీస్ కానీ దానికి ఒక కలర్ ఉంటే సరిపోతుంది. ఏ పార్టీ వస్తే ఆ పార్టీ కలర్ మార్చుడు, వేల కోట్లు దాచుకునుడు ఇట్లాంటి పనులు వేస్తున్నారు. కానీ పేద ప్రజలకు మీరు ఎట్లాంటి పనులు ఉపయోగపడే పనులు చేస్తలేరు. ఏ పని చేయాలన్నా ఫస్ట్ ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజలను తెలుసుకోవాలి, విచారం చేయాలి, ప్రజలతో చర్చించి వాళ్ళకి ఏం అవసరాలు ఎట్లయితే బాగుపడతారు అనేది లేదు. ఏమున్నా చిన్న బియ్యం ఇస్తాము, ఫ్రీ బస్ ఇస్తాము, గ్యాస్ ఇస్తాము, ఇవే మీరు ఇచ్చేటోళ్ళు అయ్యారు. మేమేమో బిచ్చ వాళ్ళ లెక్క, మేము అడుక్కున్న వాళ్ళ లెక్క మేము అయిపోయినాం. అట్లాంటి ఇప్పటికైనా, ఎందుకంటే చాలామంది మేధావులు, మంచి మంచి చదువుకున్న మేధావులు ఉన్నారు. ఈ యువకులంతా మీరు ముందుకు వచ్చి రాజకీయాలు చొచ్చుకపోండి, ప్రతి గ్రామానికి వెళ్ళండి. విద్యార్థులు చాలామంది, నాకు కొంతమంది పేర్లు తెలుసు, ఎక్కువ చాలా ఈ జే సూర్య కానీ, శ్రీకాంత్ కానీ, శ్యామ్ కానీ, ఈమె ఒక తస్మానా ఆమె పేరు ఏదో ఉంది, ఆమె ఇట్లాంటి ఈ దాశరు ఉష, విశారదన్ మహారాజు, పృథ్వీరాజు, తెలివేలు రఘు, చాలామంది యువకులు మేధావులు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు యువకులను తీసుకెళ్ళి ప్రతి పల్లె లోపల పోయి మీరు గురువులయ్యి వాళ్ళకి ఏంటంటే ఈ ఓటుకు నోటు అనేది ఇవన్నీ బంద్ చేసి ఈ రకంగా మన రాజ్యం వస్తే, మన పేదల రాజ్యం వస్తే మనం ఈ రకమైన పనులు చేసుకోవచ్చు అని చెప్పి చాలా మట్టుకు విశారదన్ మహారాజు గారు చాలా మట్టుకు చెప్తూ ఉంటారు. ఆయన ఈ మధ్యలో ఎక్కువ తిరగడం తక్కువైపోయింది. సారు మీరు, ఎందుకంటే మీ ప్రతి మీటింగ్లో నేను వింటూ ఉంటా. ఎందుకంటే మీరు చాలా గొప్ప గొప్ప మాటలు కానీ, చాలా మీ మంచితనం కానీ, మీరు చెప్పే విధానం కానీ, మీరు ప్రజలకు ఉపయోగపడే పనులు కానీ మీరు చాలా చెప్తూ ఉంటారు. మీరు ప్రజలకు చొచ్చుకుపోండి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే దాదాపు ఇంకా 2 సంవత్సరాల అర్థం ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మీరు చొచ్చుకుపోయి ఇప్పటికైనా ప్రజలకు వెళ్ళండి. తొలివేలు రఘు, పృథ్వీరాజు కానీ ఇట్లాంటి చాలామంది మేధావులు చాలామంది ఉన్నారు. నాకు అందరి పేర్లు తెలియదు. నేను ఎందుకంటే చాలా కొద్ది గొప్పనే చదువుకున్నా నేను. మీరు ఇప్పటికైనా ప్రజలకు చొచ్చుకుపోయి 2 సంవత్సరాల అర్థం పూర్తి ప్రచారాలతోని విద్యార్థులకు కానీ, అక్కయ్యలకు కానీ, అన్నదమ్ములకు కానీ చాలామందికి చెప్పి ఓటు అంటే ఏంది, ప్రపంచం అంటే ఏంది, ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ చెప్తే ఈ యువకులు దేశానికి ఉపయోగపడడానికి ముందుకు వస్తారు. మీరు చాలా చెప్పవలసి ఉంది. ఎందుకంటే మీరు ఈ మీడియా ఛానళ్ళ ద్వారా చాలా పల్లెకు తిరిగి వీళ్ళను యువకులను ముందుకు తీసుకురావాలి. చాలామంది ఎందుకంటే డబ్బు లేక ముందుకు రాలేకపోతున్నారు. డబ్బే ముఖ్యం కాదు మనకు, మంచితనము, మంచి సేవ ప్రజలకు. ఇప్పుడు వ్యవసాయం చేస్తూ చాలామంది ఈ పోటు భూములు అనేటివి, పరంపు భూములు అనేటివి 20-30 సంవత్సరాల నుంచి తాతల తండ్రుల అప్పటి నుంచి కష్టపడి సంపాదించుకున్న భూములు ఇంతవరకు పట్టాలు ఏ ప్రభుత్వం వచ్చినా పట్టాలు ఇచ్చేది లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా పేదవాడి జోలెత్తుతాయి. ఫస్ట్ పేదరికం నిర్మూలిస్తాం, పేదరికం లేకుండా చేస్తాం అనే పాటనే పాడుకుంటూ ముందుకు వస్తారు. కానీ ఈ పేదరికం ఇంకా పేదరికంగా ఎక్కువైపోతుంది. తర్వాత వీళ్ళు ఏంటంటే లక్షల కోట్లు సంపాదించుకొని దాచుకునుడు వీళ్ళు వ్యాపారం చేస్తురే తప్ప ఈ పేదవాడి కన్నీటి తూర్చే నాయకుడు ఇంతవరకు రాలేరు. ఈ పేద ప్రజల నుంచే రావాలి. ఇప్పటికైనా ఈ ఉన్న వాళ్ళ నుంచి రాదు. వాళ్ళకి ఏంటంటే వ్యాపారం అయిపోయింది. ఎందుకంటే ఒకటి బాహుబలి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ప్రభాస్ది, రాజు ఎక్కడున్నా రాజేరా అని చెప్పి అంటారు. అంటే ఈ ప్రజానాయకులు వీళ్ళు ఎక్కడున్నా, ఏ పార్టీలో ఉన్నా అన్ని పార్టీలు ఒకటే, ఏ పార్టీలు ఉన్నా అన్ని పార్టీలు ఒకటే, వీళ్ళ సిద్ధాంతం ఒకటే, దాచుకోవాలి. ఇవాళ సన్న బియ్యం ఇస్తాను వాళ్ళంటే రేపు 10,000 ఇస్తా అంటాడు, 10,000 ఇస్తాను వాళ్ళంటే 20,000 ఇస్తామని చెప్పి అంటారు. అన్నీ జూట మాటలు చెప్పి ప్రజలకు మోసాలు చెప్పి ఏ పథకం ఏదో ఒకటి 100లో 1, 2 దాన్ని అమలు చేస్తారు. మిగతా అన్నీ వేస్ట్గానే. అవి ఏ పథకాలు, అవి వేస్ట్ పథకాలు. ఈ పథకాలు అనేది బంద్ చేసుకొని చదువుకున్న పిల్లలకు ప్రైవేట్ జాబులు కానీ, గవర్నమెంట్ జాబులు కానీ, ఒక ఫ్యాక్టరీ కానీ ఏదన్నా ఒకటి ఇట్లాంటివి పెట్టించి ఇట్లాంటివి చేయాలి. కానీ ఏం చదువుకున్న వ్యక్తులు ధర్నాలకు దించుతారు, స్ట్రైక్లకు.
చాలా విద్యార్థులు ధర్నాలలో స్ట్రైకులలో చేసి చాలా కష్టపడి చాలా చదివి కూడా వేస్ట్ అయిపోతుంది. మీరు ఇప్పటికైనా ప్రజలకు చొచ్చుకుపోండి. పేద విద్యార్థులు కానీ విద్యార్థినులు కానీ మీరు చొచ్చుకుపోయి ప్రచారం చేసి రాజకీయంలోకి రండి. మీరు యువకులు పేద పిల్లలై ఉండాలి. ఈ డబ్బు ఉన్న వాళ్ళు మనకి ఎలాంటి ఉపయోగపడే పనులు చెయ్యరు, వాళ్ళు చెయ్యలేరు కూడా. వీళ్ళు 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే 100 కోట్లు జమ చేయడానికే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఎన్నడూ మనకు ఈ పాలన ఏ ప్రభుత్వం వచ్చినా కానీ స్ట్రైకులు లేని పాలన ఉందా? ఏ ప్రభుత్వం వచ్చినా అడక రోజు లేని ప్రతి ఒక్కరు అడకతినుడు ఏంటంటే వీళ్ళు పథకాలు వేస్తే ఎప్పుడు వస్తాయి వీళ్ళు ఇచ్చేది ఎంత? మనకు వీళ్ళు పంచే పథకాలు చిన్నపిల్లలు అన్నం తింటారు చూడు, చిన్నపిల్లలు అన్నం తింటే వీళ్ళు చిన్నపిల్లలు తినేటప్పుడు కింద మెతుకులు ఏవైతే పోతాయో అవే మనకు పంచేది. మొత్తం దోసుకునేదంతా వీళ్ళంతా. ఈ 20% పంచితే 80% వాళ్ళు దోసుకుని 20% పంచితే ఈ పేద ప్రజలు ఎప్పుడు బాగుపడతారు? బాగుపడలేరు. ఎందుకంటే పేద ప్రజలు రాజకీయంలోకి వచ్చి ఈ పేద ప్రజలకు ఏంటంటే ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఈ పేద ప్రజలకే అర్థమై ఉంటుంది. కానీ ఈ డబ్బు ఉన్న వాళ్ళకు అయితే ఒకటి ఏంటంటే చూడు, ఇప్పుడు మన పేద ప్రజలు బీసీల నాయకులు కూడా పార్టీలలోకి పోయారు. వాళ్ళకి తెలుసు ఈ పాలన ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి తెలుసు. కానీ తెలిసి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వీళ్ళు ఏంటంటే ఈ డబ్బు ఉన్న వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే గుర్రాన్ని చూపిస్తారు. ప్రజలందరికీ గుర్రాన్ని చూపిస్తారు. అంటే మాటలు, గుర్రము ఎట్లా ఉరుకుతుంది, గుర్రం ఏం చేస్తుంది, అక్కడ నిలబెట్టింది గాడిదని తెలుసు. గాడిదని వీళ్ళ బీసీ నాయకులకు కూడా తెలుసు. ఇది ముందు పోతే పుడుతుంది, వెనక పోతే తంతుంది అని చెప్పి వీళ్ళకి తెలుసు. కానీ ఈ నాయకులు పెద్ద నాయకులు డబ్బు ఉన్న కోట్ల రూపాయలు లక్షల కోట్ల ఉన్న నాయకులు, తర్వాత 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న భూస్వాము నాయకులు వీళ్ళు ఏం చెప్తారంటే, అరే బాబు అది గుర్రం అనే చెప్పాలరా ప్రజలకు, ఆ గుర్రం అని చెప్పాలి మీరు అని చెప్పంటే వీళ్ళకి తెలిసి కూడా అది గుర్రమే అంటారు. ఎందుకంటే మీరు ఆ మాట చెప్పకపోతే వీళ్ళను వెనకకు వస్తే జాడి తన్నుడు ఉంటుంది, ముందరికి పోతే పొడుసు ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులలో మన బీసీ నాయకులు ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి బీసీ నాయకులంతా ఏకమై బీసీ రాజ్యం అనేది రావాలి. ఖచ్చితంగా పేదల రాజ్యం, పేదవాడై ఉండాలి. రాజకీయం సేవ చేయాలనుకుంటే కుటుంబం అంకితం చేసిన నాయకులను చూసినాం. కానీ ఈ బంగారీ కుటుంబాలను చేసుకొని ప్రపంచ దేశాలలో డబ్బు దాచిపెట్టుకొని ఇట్లాంటి నాయకులను వ్యాపార నాయకులు అవుతారు. ఈ రాష్ట్రం లోపల, మన తెలంగాణ లోపల ఏం తక్కువ ఉన్నది? ఈ యొక్క గల్పు లోపల పెట్రోల్ డీజిల్ వెళ్తేనే వీళ్ళు ఇది మస్కట్ లోపల, నేను ఉన్నది మస్కట్, ఇక్కడ ఒక్కరోజు కూడా ఒక అడుక్కునే నాయకుడు ఉండడు, అడుక్కున్న పేదవాడై ఉండడు, ఒక్క వ్యక్తి కూడా అడుక్కునే వ్యక్తి అనేటోడు ఇక్కడ ఉండడు. ఏ రోజు కూడా స్ట్రైక్ అనేది ఇక్కడ ఉండదు మొత్తానికి. అదే మన తెలంగాణ లోపల ఈ దారిద్ర్యం ఎందుకు ఉంటుంది? తెలంగాణలో డబ్బు తక్కువనా? ఏం తక్కువ? ఈ రాజకీయ నాయకుల దగ్గర అంతా డబ్బు తీసి 1000 ఎకరాల భూములు గిట్లా వీళ్ళు పేద ప్రజలకు ఇచ్చినట్టు ఉంటే బంగారు తెలంగాణ చేయవచ్చు. ఈ తెలంగాణను నంబర్ 1 స్టేట్ చేసి చూపించవచ్చు. వీళ్ళు ప్రజా పాలకులు అని చెప్పుకుంటారు కదా, వీళ్ళందరూ ఏకమై అన్ని పార్టీల నుంచి ఏకమై ఈ భూములు తీసి పేద ప్రజలకు మంచి ఈ డబ్బులన్నీ తీసి చేస్తే అప్పు లేకుండా ఈ తెలంగాణను ఏర్పాటు చేయవచ్చు. కానీ ఏ నాయకుడు ఇట్లాంటి మాటలు చెప్పే నాయకుడు కానీ ఇంతవరకు రాలే. ఇప్పటికైనా కళ్ళు తెరిచి యువకులు ముందుకు రావాలి. యువకులు ముందుకు వచ్చి ఇట్లాంటి చర్యలు తీసుకొని మీరు ప్రజలకు చొచ్చుకొని పోయి ప్రజలకు నేర్పండి. ఈ నోటు తీసుకుంటూ సరైనది కాదని చెప్పి నేర్పి మందులు కానీ ఈ బిర్యానీలు వీళ్ళు ఏదో ఇస్తే ఈ పథకాలన్నీ బంద్ చేసుకొని మనము ముందుకోవాలని చెప్పి ఈ పేద ప్రజలకు విద్యార్థినులు ముందుకు రావాలని కోరుకుంటున్నాను.